హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానని చాలా హ్యాపీగా ఉన్నాను మా ఇంట్లో ఉన్నా కాబట్టి. ఇంకా వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ ఆఫ్ హోమ్ సిరీస్. ఇవాళ అయితే నేను మా మమ్మీతో కలిసి ఏలూరు వెళ్తున్నాను అనమాట. కొన్ని చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, షాపింగ్ అండ్ ఇంకా కొన్ని వర్క్స్. సో వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాము. ఫుల్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా ఈ వీడియోలో మా షాపింగ్ని అండ్ మా మమ్మీతో మంచి మంచి మెమరీస్ అన్నీ షేర్ చేసుకుంటాను. ఇది యాక్చువల్గా సెకండ్ టైం మా మమ్మీ నేను కలిసి ఇక్కడ నుంచి ఏలూరు వెళ్దాం. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని వీడియోస్ చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, సో దట్ మన చిన్న ఫ్యామిలీ ఇంకా కొంచెం గ్రో అవుద్ది. ఇంకా సొత్తు లేకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మా లిటిల్ అల్లుడిని మా డాడీ దగ్గర ఉంచామన్నమాట. డే మొత్తం జర్నీ ఎందుకులే, వాడు అలసిపోతాడని చెప్పి మేమిద్దరం స్టార్ట్ అయ్యాము. సో ఏలూరుకి మాకు అయితే మోర్ దెన్ ఏ డికేడ్ బాండింగ్ అనమాట. 12 years మేము అక్కడే ఉన్నాము. చాలా మెమరీస్, ఆబ్వియస్లీ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ ఉంటాయి కదా, బట్ ఎక్కువగా మనం గుడ్డే గుర్తు పెట్టుకుంటాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా బస్ జర్నీ అయితే 40 to 45 minutes పడుతుంది అనమాట. అసలు చిన్నప్పుడు అయితే హాలిడేస్ కి మా ఊరు వచ్చేసేవాళ్ళం. రిటర్న్ వెళ్ళేటప్పుడు నాది ఎప్పుడు సాడ్ ఫేస్ అనమాట. ఎందుకు నన్ను అక్కడికి తీసుకెళ్తున్నారు అనే ఫీలింగ్ అనమాట. నాకు అసలు ఏలూరు అప్పట్లో ఇష్టం ఉండేది కాదు, ఎందుకంటే మా నాన్నమ్మ తాతయ్య ఎక్కడే ఉండేవాళ్ళు, నాకు ఇక్కడే ఇష్టం అలా అనుకునేదాన్ని. అండ్ ఇంకొకటి, బస్ జర్నీలో మనకు అప్పట్లో టికెట్స్ కలర్ కలర్ గా ఉండేవి కదా, అవన్నీ మేము కలెక్ట్ చేసుకొని నేను మా చెల్లి హాలిడేస్ అప్పుడు బస్ డ్రైవర్ అండ్ కండక్టర్ ఆట ఆడుకునే వాళ్ళం అనమాట. మాకు బొమ్మలు, బయటికి వెళ్ళి ఆడుకోవడం ఇలా ఏమి ఉండేది కాదు. ఇలాగే ఏదో ఒకటి పిచ్చి పిచ్చి ఆటలు అనమాట. మీరు కూడా మీ సిబ్లింగ్స్ తో ఇలాంటి ఆటలు ఆడితే కనుక ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇంకా ఆ రోజే నా హస్బెండ్ కూడా యుఎస్ నుంచి రిటర్న్ ఇక్కడికి వస్తున్నారు. సో మా మమ్మీ డాడీ తనకి ఒక చిన్న సర్ప్రైజ్, వెల్కమ్ చెప్పడానికి చిన్న సర్ప్రైజ్ అనుకున్నారనమాట. నేను అడిగేసాను, ఎందుకు మీరు ఇవన్నీ చేయడం, నాకేమన్నా చేశారా అరేంజ్మెంట్స్ అని అంటే, నువ్వు వస్తున్నావని మాకు తెలియదు కదా అందుకే చేయలేదు, నువ్వు చెప్పుంటే మేము నీకు కూడా చేసేవాళ్ళం అన్నారు. ఓకే, సాటిస్ఫై అయ్యి దాని రిలేటెడ్ డెకోర్ కూడా అక్కడే తీసుకోవాలి అనుకున్నాము. ఇంకా వెళ్ళిందైతే మా మమ్మీకి హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది, దానికోసం. ఆ దారిలో వెళ్తుంటే ఈ జంకాల తాతగారు కనిపించారు. వెంటనే ఒకటి కొనేసుకొని అక్కడే కట్ చేపించేసి ఉప్పు కారం పెట్టించి తినేసాను అనమాట. నాకు ఇలాంటివి చూస్తే వెంటనే తినేయాలనిపిస్తుంది. అది వాష్ చేసుకోవాలి, క్లీన్ గా ఉండాలి, అవి ఏం గుర్తురావు అనమాట. ఇదే కాదు, మ్యాంగోని కూడా ఇలాగే తింటాను నేను. ఉట్టి అని తినేస్తాను, బట్ ఈ కారం అండ్ ఉప్పు వేపించుకొని తింటే ఇంకా ఇంకా చాలా బాగుంటది. ఇంకా హాస్పిటల్ కి అయితే నార్మల్ గా మా మమ్మీకి స్టమక్ పెయిన్ వస్తుందని చెప్పి ప్రీవియస్ గా ఒకసారి వెళ్ళింది, బట్ అయినా ఏం రిజల్ట్ లేదు. సో సెకండ్ టైం మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది అనమాట. అప్పుడు డాక్టర్ అయితే ఎక్స్రేస్ అవన్నీ కూడా రాపిచ్చారు, ఏవో టెస్ట్లు కూడా రాపిచ్చారు. ఏం ప్రాబ్లం లేదు, బట్ వాటర్ ఎక్కువగా తాగాలి, ఇన్ఫెక్షన్ ఉంది అవి చెప్పారనమాట. సో నేను ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీకు ఏమన్నా మన బాడీలో చేంజెస్ వస్తే మీరు వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, అదే చెప్పాలనుకుంటున్నాను. మా మమ్మీకి ఆ డాక్టర్ ఇదే చెప్పారంట, మీకు ముందే ఇలా పెయిన్ వస్తుంది అని తెలిసినప్పుడు ముందే రావచ్చు కదా అని. సో మా మమ్మీ కొంచెం నెగ్లెక్ట్ చేసింది అనమాట. సో పెద్దగా ఏం ప్రాబ్లం లేదు, కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు అంతే. బట్ అవన్నీ అవ్వేసరికి ఈవినింగ్ 4 అయిపోయింది. సో ఫుడ్ తినడానికి రెస్టారెంట్స్ కూడా లేవన్నమాట, అంటే అన్నం దొరకలేదు మాకు. సో అక్కడే ఒక దగ్గర టిఫిన్ చేసేసాము. బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కూడా ప్లెయిన్ దోశ తింటాను, బట్ వేరే వాళ్ళు ఏం ఆర్డర్ చెప్పినా ఫస్ట్ బైట్స్ నేను తింటాను అనమాట. సో మమ్మీ పరాటా కూడా అలాగే తినేసాను. తర్వాత దోశ వచ్చేసింది. అండ్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ చెప్పడం మర్చిపోయాను. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళే దారిలో ఒక సిస్టర్ నన్ను చూసి దూరం నుంచి నేనేనా కాదా అనుకొని ఆపారంట. నేను కానీ షాక్‌లో ఉన్నాననమాట. అంటే నన్ను ఎవరు గుర్తుపడతారులే ఇక్కడ అని అనుకున్నాను. కానీ తను అలాగా ఆపి, "అక్క నీ వీడియోస్ నేను చూస్తాను" అని చెప్పింది. ఆ షాక్‌లో ఉండి నేను అసలు ఏం మాట్లాడలేకపోయాను. నేను జనరల్‌గా నేమ్ అడుగుతాను వాళ్ళని. నన్ను యూఎస్‌లో కూడా గుర్తుపట్టారు. వాళ్ళ నేమ్స్ అన్నీ నాకు గుర్తున్నాయి. నేను నోట్ కూడా చేసుకుంటాను. బట్ ఇక్కడ మర్చిపోయాననమాట. సో చెల్లి, నువ్వు గనక వీడియో చూస్తే ఖచ్చితంగా కామెంట్స్‌లో చెప్పు. నేను అసలు మర్చిపోయాను. సో సారీ. నెక్స్ట్ టైం నుంచి మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే ఓకే, మాట్లాడాలి అనుకోకపోయినా ఓకే, బట్ ఇన్ కేస్ మీరు గనక నన్ను గుర్తుపట్టి మాట్లాడితే, నేను అడిగినా అడగకపోయినా మీ నేమ్ చెప్పండి. నాకు చాలా మొహమాటంగా ఉందనమాట ఫస్ట్‌లీ మీ నేమ్ అడగటానికి. బట్ థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడినందుకే కాదు, మీ యొక్క
లైక్ సపోర్ట్ అండ్ లవ్ చూపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందనమాట. సో, థాట్స్ ఇట్. ఆ చెల్లికి థ్యాంక్ యూ. నన్ను ఆపి మరీ తన స్కూటీని నాతో మాట్లాడినందుకు. ఇంకా మేము టిఫిన్ చేసిన తర్వాత చల్లచల్లగా తాగాలి జ్యూస్ అనుకున్నాము. కానీ వెళ్ళి కాజు అని ఉంటది. అన్ని చోట్ల ఉంటదో లేదో నాకు తెలీదు గానీ, ఈ ఫైర్ స్టేషన్ కాదు. ఇది ఆర్ఆర్‌పేట్ అనుకుంటా. ఆర్ఆర్‌పేట్‌లో ట్రెండ్స్‌కి పక్కన ఒక జ్యూస్ షాప్ ఉంటది. మధురం స్వీట్స్ పక్కన. కాజు నాకు చాలా ఇష్టం. మేమెప్పుడు అక్కడ కాజు ఒక్కటే తాగుతామనమాట. అంటే తింటాము. నేనైతే తాగేస్తా కూడా. సో, చాలా బావుంటది. ఏలూరు వాళ్ళు ఇక్కడ ఇది ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే చాలా ఫేవరెట్. ఆ రోజు అసలు ఎన్ని అనుకోని వెళ్ళాము. అంటే కొంచెం షాపింగ్ ఉంది. కొంచెం కాదు బాగానే షాపింగ్ చేయాలి అనుకున్నాను. నేను కొన్ని డ్రెసెస్ తీసుకోవాలనుకున్నాను. అండ్ నైట్ డ్రెస్సులు కూడా తీసుకోవాలి అనుకున్నాను. నేను తెచ్చుకున్నదే కొన్ని. అంటే ఒక 3, 4 తెచ్చాను. తీసుకోవాలి. ఫస్ట్‌లీ నాకు కొంచెం ఇక్కడికొచ్చిన తర్వాత ఒక 5 డేస్ అలాగా జెట్ లాగ్‌లో పోయిందనమాట. తర్వాత సెట్ అయింది అని అనుకున్న తర్వాత నాకు ఫేస్ మీద ర్యాషెస్ రావడం స్టార్ట్ అయింది. నెక్స్ట్ అవి తగ్గిన తర్వాత లిప్ ఇన్ఫెక్షన్ ఒకటొచ్చిందనమాట. అవన్నీ కొంచెం తగ్గుతూ ఉన్నాయి. ఇంకా ఇప్పటికి తగ్గలేదు. బ్లడ్ వస్తూ అలా ఉంది. బట్ కుదరలేదు. ఇంకా అవన్నీ అవ్వలేదు కదా అని చెప్పి చెప్పులు కొనుక్కుందామని వెళ్ళాననమాట. నాకు పెద్దగా చెప్పులు కొనుక్కోవడం ఇంట్రెస్ట్ ఉండదు. నా దగ్గర ఎక్కువగా పేర్స్ కూడా ఉండవనమాట. అసలు ఇప్పుడు లేని కూడా లేవు. మా చెల్లి ఉంటే అదే వాడేస్తున్నాను. సో, ఒకటి చూస్ చేసుకున్నాను. పెద్దగా ఏం చూడలేదు. చూసిందే 2 మోడల్స్. అందులో ఒకటి తీసేసుకున్నాననమాట. సో, మీకు ఈ రెండిట్లో ఏది నచ్చింది? నేనైతే బ్రౌన్ షేడ్‌లో ఉంది కదా! అది తీసుకున్నాను. అది బ్రౌన్ షేడో కాదో కూడా నాకు తెలీదు. ఇంకా తర్వాత మా ఆయనకి సర్ప్రైజ్ ప్లాన్‌కి బెలూన్స్ అవి కూడా తీసుకున్నామనమాట. పెద్దగా వీడియో తీయలేదు. ఇంకా నెక్స్ట్ మెడిసిన్స్ తీసుకోవడానికి ఒక షాప్‌కి వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళాము. హాస్పిటల్ పని ఉంటే ఆ డే మొత్తం ఈజీగా అయిపోతది కదా! మేము వెళ్ళిందే యాక్చువల్‌గా 11 అలా స్టార్ట్ అయ్యాము మా ఊర్లో. సో, లేట్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ బస్ కోసం వెయిట్ చేసి వచ్చేసరికి 6:30 అయిపోయింది. అప్పటికి మా వాడు ఫుల్ వెయిట్ చేస్తున్నాడనమాట. సో, వాడి రియాక్షన్ ఎలా ఉందో చూసేయండి. ప్రదాన్స్ పడిపోయిందా? అటు కాదు ఇటు. ఇది తీసుకునే పర్లేదు. అయిపోయింది ఇది. ఎత్తుకో. అయిపోయింది. పెట్టినా అసలు మేము వెళ్ళిన దగ్గర నుంచి చాలా వెతుక్కున్నాడంట. మేము వెళ్ళేటప్పుడు పడుకున్నాడు. లేచిన తర్వాత చిన్ని ఏది అంటే బయటకొచ్చి చూసుకున్నాడంట. బట్ లేం కదా! ఇంకా వచ్చిన తర్వాత కొంచెం ప్యాంపరింగ్ ఎక్కువ చేయాలన్నమాట మా వాడికి. అలా చేసే ప్రాసెస్‌లో మేము అంటే స్టిక్కర్స్ పెట్టుకుంటే అవి తీసేస్తూ ఉంటాడు. ఇంకా వాడితో అసలు నాకు ఫుల్ టైమ్ పాస్ అయిపోతుందనమాట. అసలు టైం తెలియట్లేదు నాకు. చాలా ఫాస్ట్‌గా అయిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా వాడితో కొంచెం సేపు అలా ఆడుకొని నేను లోపలికొచ్చేసి ఇవన్నీ సెట్ చేసుకుంటున్నాను. అంటే తెచ్చిన ఒకసారి మళ్ళీ చూసి అక్కడ రెడీగా పెట్టుకోవడానికనమాట. సో, మా వాడు లోపలికొచ్చేస్తే నన్ను ఈ వర్క్ చేసుకొనివ్వడని చెప్పి మా మమ్మీ, డ్యాడీ వాడిని ఆడిస్తున్నారు బయట. బట్ మనసు మాత్రం వాడి దగ్గరే ఉందనమాట నాకు. నాకు ఇలాంటి డెకరేషన్స్ చేయడం అలాంటివి ఏం రావు. మా చెల్లి వాటిలో ఎక్స్పర్ట్. నేను ఏమేమి తీసుకున్నానంటే వెల్కమ్, హోమ్ అని సెట్ చేయాలి అనుకున్నాను. సో, అవి 2 తెచ్చుకున్నాను అనమాట. వెల్కమ్ అనేది సెట్ వచ్చేసింది. బట్ హోమ్ అనేది లేదు. సో, ఇండివిజువల్ ఆల్ఫాబెట్స్ తీసుకున్నాము. అండ్ ఇంక బెలూన్స్ మొత్తం మా దగ్గర ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి అనమాట. దీన్ని కష్టపడ్డాను చాలా. ఫస్ట్ నాకు అర్థం కాలేదు. ఎప్పుడైనా చేస్తే తెలుస్తుంది. ఎప్పుడు చేయకుండా ఇప్పుడే కదా ట్రై చేసింది. సో, దానికి చాలా కష్టపడాల్సి వచ్చిందనమాట. అవన్నీ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సో, చూసేయండి. ఇలా వెల్కమ్‌ది తీసుకున్నాను అనమాట. బట్ ఈ కలర్ తీసుకున్నా. రెడ్ కలర్. వేరే ఉన్నాయి కానీ నాకు ఇది కొంచెం బాగానే ఉంది అనిపించింది. ఇది తీసుకున్నా. కానీ నా దగ్గర బెలూన్స్ అవి వైట్ అండ్ బ్లూ ఉన్నాయి కదా! అవి ఇంట్లో ఉన్నాయి. తెచ్చినవి కాదు. కొనలేదు. సో,
ఇది ఎలా ఉంటుందో తెలీదు. ఎలా ఉన్నా ఏమైంది, కష్టపడి చేసిందే గుర్తిస్తారు కదా! సో, అందుకని మా ఆయనే కదా అని. వెల్కమ్‌లో ఒక ఈ పోయింది. అండ్ హోమ్‌లో హెచ్ పోయిందనమాట. ఇప్పుడు ఆ ఈని ఈ హోమ్‌లో తీసి వెల్కమ్‌లో పెడితే ఇంకా హోమ్ ఏం పెట్టను. ఒక సెట్టే తీసుకున్నాను. నాకు తెలీదు ఇలా పగులుతాయని. సో, ఏం చేయలేమింకా. దీన్ని బట్టి నాకు తెలిసిందేంటంటే, అంటే నేను ఫస్ట్ టైం కదా ఇలాంటివి సెట్ చేయడం. సో, ఎప్పుడైనా కూడా ఒక 2 సెట్స్ ఉంటే బెటరే. ఎప్పటికప్పుడు అవే యూజ్ అవుతాయి. అసలు మా దగ్గర బెలూన్స్ కూడా ఒక 3, 4 ఇయర్స్ ముందు కొన్నామనమాట. అవే అలా దాచాము. మేము పెద్దగా వాడం. మా చెల్లె ఎప్పుడైనా అలా డెకోర్ చేసేదనమాట. బర్త్‌డేస్, యానివర్సరీకి అలాగా. తను బాగా చేస్తుంది. తనకి ఇంట్రెస్ట్ ఎక్కువ. మనకి ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉండదు. సో, వెల్కమ్ అనేదేమో రెడ్ కలర్‌లో తీసుకున్నాను. హోమ్ అనేదేమో గోల్డెన్ కలర్‌లో తీసుకున్నాను. డబ్ల్యూ నుంచి ఎం వరకు రెడ్ కలర్‌లో ఉంది. ఈ మాత్రం గోల్డెన్ కలర్‌లో ఉంది. సో, వెరైటీగా బాగానే ఉంటుందిలే అని చెప్పి నేనే ఫిక్స్ అయిపోయాను. ఇంకా అవి నేను సెట్ చేస్తుంటే మా మమ్మీ వచ్చి అలా కాదు, అంటే నేను ఒక ఆర్క్ కర్వ్ షేప్లో వచ్చేలాగా సెట్ చేయాలనుకున్నాను. మా మమ్మీ వచ్చి స్ట్రైట్గానే పెట్టు, డోర్ ఓపెన్ చేయగానే కనిపించేలాగా సెట్ చేయని చెప్పి అందనమాట. నేను ఒకదాన్ని చేస్తుంటే మా మమ్మీ డాడీ కూడా హెల్ప్ చేశారు. నేను జస్ట్ ఎల్ వరకు అంటించి వచ్చేస్తే రిమైనింగ్ అన్ని మా డాడీ సెట్ చేశారనమాట. భలే అనిపించింది మా డాడీ అలా హెల్ప్ చేయడం. ఇంకా తర్వాత ఏవో అక్కడక్కడ బెలూన్స్ పెట్టేసరికి మా ఆయన ఇంకో గంటలో ఏలూరులో దిగుతాడనమాట. సో, తను ఢిల్లీకి వచ్చాడు సేమ్ నాలాగే. బట్ ఢిల్లీ నుంచి ఏలూరుకి ట్రైన్లో వచ్చాడనమాట. ఎప్పుడు ట్రైన్స్ లేట్గా వస్తాయి అని నా ఫీలింగ్. సో, ఆ రోజు కూడా అలాగే అనుకొని చాలా తీరికగా తింటూ మెల్లగా బెలూన్స్ బ్లో చేస్తూ అలా చేశాను. కానీ అప్పటికే తను వచ్చేసాడనమాట. అంటే కొంచెం దగ్గరలో ఉన్నాడు. ఇంకా వెళ్ళేటప్పటికి ఏలూరులో షాప్స్ క్లోజ్ అయిపోతాయి అని చెప్పి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్తో ఒక బొకే కూడా అరేంజ్ చేయించారు వాళ్ళ అల్లుడు కోసం అంట. సో, స్పెషల్ అంట. యాక్చువల్గా వెంకటేష్ మా మేనల్లుడిని చూడడం అండ్ కలవడం ఇదే ఫస్ట్ టైం. తను పుట్టినప్పటికీ మా ఆయన యూఎస్ వెళ్ళిపోయాడు. సో, కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పి మమ్మీ అనుకుంది. ఇంతకు ముందు చూపించిన అవుట్పుట్ అసలు వెళ్ళేసరికి మొత్తం మార్చేసింది అనమాట. సో, అవి ముందు ముందు మీరు చూస్తారు. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిందనమాట. మా డాడీ వాళ్ళ అల్లుడిని కలవడానికి చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. పాత బస్ స్టాండ్ ఎటు? ఇటు నుంచండి, ఇటు నుంచండి. అసలు యాక్చువల్గా మా ఆయన ఇప్పుడు వస్తానో రానో అని చెప్పి అన్నాడు నేను వచ్చేటప్పుడు. ఓకే కుదిరితే రా, లేకపోతే లేదు అని చెప్పంటే, బట్ మేమేమనుకున్నామంటే మా లిటిల్ వన్ మెమరీస్ అన్నీ మాతో ఈ ఏజ్లో మిస్ అయిపోతామేమో అని చెప్పి మేము ముందు నుంచి అనుకుంటూ ఉండేవాళ్ళం. సో, ఇంకా పెద్దోడు అయిపోయిన తర్వాత కలిసాకంటే ఇప్పుడు ఈ ఏజ్లో కలిస్తే బాగుంటుందని చెప్పి మాకిద్దరికి అనిపించింది. సో, తను ప్లాన్ చేసుకొని వచ్చాడు. సో, దీన్ని చాలా మెమరబుల్గా చేయాలని నేనైతే ఎప్పటి నుంచో ప్లాన్ చేశాను అనమాట. ఇంకా అప్పటికే 10 అయిపోయింది అనుకుంటా. సో, డిన్నర్కి
సింపుల్గా ఏమైనా టిఫిన్స్ చేస్తాను అని చెప్పంటే తనకి ఫేవరెట్ ఇడ్లీ అనమాట. తను ఇడ్లీ తింటే నేను కూడా అప్పటికే డిన్నర్ చేసి ఒక 3-4 అవర్స్ అయిపోయింది. అందుకని చెప్పి పూరి తిన్నాం అనమాట. ఒక పూరి ఆర్డర్ చెప్తే మా డాడీ నాకు తినిపించారు. భలే ఉంటుంది. మా డాడీ తినిపించినప్పుడు దాని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అని నా ఫీలింగ్ అనమాట. ఎందుకో తెలియదు, నాకు చాలా ఇష్టం మా డాడీతో తినిపించుకోవడం అంటే. ఇంకా తర్వాత మేము ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ రిమైనింగ్ బెలూన్స్ అన్ని బ్లో చేసేసి ఇలాగా స్టిక్ చేసింది అనమాట. మేము చేసిన దానికంటే ఇదే చాలా నిండుగా కనిపించింది. అండ్ అప్పుడే మా వాడు కూడా నిద్ర లేచాడు. నేను యాక్చువల్గా నెక్స్ట్ డే మార్నింగ్ వాడు ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం అనుకున్నాను, కానీ థ్యాంక్ఫుల్లీ అప్పుడు వాడు బెలూన్ సౌండ్స్కి మెలకు వచ్చి లేచాడు అనమాట. సో చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాడు వాడు. ఆ బెలూన్స్ అన్ని చూసి నన్ను వదలండి, నేను వీటిల్లో ఆడుకోవాలి అన్నట్టు చూస్తున్నాడు. పట్టుకో మామయ్యకి ఎద్దుకొని పట్టుకో. ఇది పట్టుకో, ఎక్కడ పట్టుకో, ఇది పట్టుకో. పట్టుకోడేమో ఏంటివి అంగో ఏంటివి ఎక్కడికమ్మా ఒక్కడికి. అప్పటికి మా ఆయన బయట నుంచి వేదుబాబు అని పిలుస్తుంటే ఊ అని బయటకు చూపిస్తున్నాడు అనమాట. సో ఇది ఫస్ట్ టైం అంటే వాళ్ళిద్దరు ఫస్ట్ మీట్, కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పి ఏదో మాకు అనిపించినట్టు చిన్ని అరేంజ్మెంట్స్ అనమాట ఇవన్నీ. అదండి వేదబాబు ఎవరు? వేదబాబు ఎవరు? అమ్మో ఏంట్రా ఇదంతా? వేదు నువ్వే చేసావా? నువ్వు చేసావా? అత్త చేసిందా వేదాంశ్? వేదాంశ్ నువ్వు చేసావా? అత్త చేసిందా వేదాంశ్? ఎవరమ్మా? మావయ్య నువ్వు పెట్టు మావయ్యకి పెట్టు హగ్గి మావయ్యకి హగ్గి. అయ్యో ఫోన్లో క్యాప్చర్ కావట్లేదు. చెప్పు వేదాంశ్. నువ్వేంటి నువ్వు స్టార్ట్ చేసావు వేదాంశ్? అమ్మేంటి ఎవరమ్మా? సో అసలు వాడి సంతోషానికి హద్దులు లేవన్నమాట. యాక్చువల్గా మేము అసలు ముందు రోజు నుంచి మా మావయ్య వస్తున్నాడా అని చెప్పంటే ఓ ఓ అలా అంటున్నాడు. వాడికి ఏం తెలియదు కదా, బట్ అయినా కూడా మేము యాక్చువల్గా మమ్మల్ని గుర్తుంచుకోడేమోనని చెప్పి వీడియో కాల్స్ లో మాట్లాడుతూనే ఉంటాం ఎవ్రీ డే. అసలు వాడు ఎంత ఎంతూజియాజం చూపిస్తాడో వీడియో కాల్స్ లో, వాళ్ళ మావయ్య రాగానే కూడా అలాగే చూపించాడు అనమాట. ఆ ఎంతూజియాజం అసలు వాడికి సంతోషం అండ్ వాడి హ్యాపీనెస్ ని అరుస్తూ వ్యక్తపరిచాడు. వాళ్ళ మావయ్యని చూసి సిగ్గుపడుతూ వెళ్ళాలని ఉంది, వెళ్ళట్లేదు. అంటే ఫస్ట్ టైం ఎవరినైనా చూస్తే అంత త్వరగా వెళ్ళడు, కొంచెం అలవాటు పడాలన్నమాట. నాకైనా అంతే, ఫస్ట్ టైం వచ్చాడు కానీ మళ్ళీ వెళ్ళిపోయాడు ఫాస్ట్ గాని, బట్ ఆ తర్వాత మెల్లమెల్లగా నాకు అలవాటు అయిపోయాడు బాగా. అయ్యో
ఎవరమ్మా మామయ్య మరి ఏంట్రా ఆడు ఇంతే ఉన్నాడు మామయ్య ఫోటో ఫోన్లో తెలియలేదు కానీ తీసుకో ఫోటో 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 అదిగో ఆ అక్క చూడు అదిగో, అక్క చూడు ఇది చేస్తుంది. ఎవరు కొట్టారు? ఎత్తుకుంటా ఉండు బుడతలి మామయ్య బుడతలి నువ్వు దోచేస్తాడు వేదాంశ్ అదిగో అత్త ఫోటో తీస్తుంది చూడు వేదాంశ్ అత్త ఫోటో తీస్తుంది వేద ఇటు చిన్ని ఏది వేదాంశ్ చేయొద్దంట వేద ఇటమ్మా అదిగో అది అత్త 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 చూడు ఇయ్యొద్దు నవ్వండి నవ్వండి స్మైల్ ప్లీజ్ వేరాంశ్ రెడీ వేరాంశ్ రెడీ అయ్యో రెడీ 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 ఇగో అదన్నీ కింద అలవాడుతున్నాడు అయిపోయింది నిద్ర రావట్లేదు తీసేసుకుంటున్నారట తీసేసుకుందా అవి ఎనమాల వేదు వేదు అవి ఎనమాల ఎనమాల ఉన్నాయి చూడు అవి ఎనమాల సో అప్పటికి టైము 1:30 అలా అయిపోయింది. అయినా వాడు పడుకోకుండా ఆడుతూనే ఉన్నాడు. కొంచెం సేపటికి వాళ్ళ మామయ్య దగ్గర కూడా ఆడాడనమాట. నేనైతే యాక్చువల్గా భయపడ్డాను, వెళ్తాడో వెళ్ళడో, ఈ మెమరీస్ మళ్ళీ మళ్ళీ మాకు ఉండవు కదా, అందుకని చెప్పి ఆ మూమెంట్స్ అన్నీ కూడా గుర్తుండిపోవాలి అని చెప్పి ఒక మెమరబుల్ డే అనమాట అది. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. స్టే సేఫ్ అండ్ ఆల్సో స్టే హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.